వ్లాగ్ అనుకుంటున్నారా? మనందరికీ ఇష్టమైన వ్లాగ్ అండి. మన ఆడవాళ్ళందరికీ ముఖ్యంగా ఇష్టమైన వ్లాగ్ ఏంటంటే చెప్పండి చూద్దాం. ఏంటి? మన ఆడవాళ్ళందరికీ ఏంటనుకుంటున్నారా? షాపింగ్. నేను థాయిలాండ్లో చేసిన షాపింగ్ అనమాట. హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. సో ఫైనల్గా అయితే మన థాయిలాండ్ ట్రిప్లో 5th డే అండి. సో ఈరోజు జస్ట్ లేచి ఫ్రెష్ అయిపోయాము, చక్కగా రెడీ అయిపోయాము. ఇంక ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఈరోజు అంతా షాపింగ్ వదిలేశారనమాట. లైక్ పటాయాలో మనకి షాపింగ్ అయితే ఏమీ ఉండదు అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. బ్యాంకాక్లో అయితే బాగుంటుంది అని విన్నాను. సో ఇవాళ మొత్తం మనకేంటంటే ఇప్పుడు 10:30 నుంచి అంటే మేము 10:30కి రూమ్ చెక్అవుట్ చేస్తే ఈవినింగ్ 4 o'clock వరకు కంప్లీట్ 1 డే ఫుల్ డే మాకు షాపింగ్కి అయితే వదిలేశారంట. మధ్యలో ఒక లంచ్ బ్రేక్ అయితే వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటారు. రూమ్ వెకేట్ చేసేసి కింద రెస్టారెంట్కి వచ్చాము. ఇండియన్ ఫుడ్ అనైతే ఉంది, చూద్దాం లోపలికి వెళ్తే ఏ ఫుడ్ దొరుకుతుందో. పటాయాలు అయితే నేను ఇండియన్ ఫుడ్కి, ముఖ్యంగా వెజ్ ఫుడ్కి నేను ఎక్కడా ఇబ్బంది పడలేదు. బ్యాంకాక్ సంగతి అయితే నాకు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ రోజు నేను బ్యాంకాక్లో తింటున్నాను అనమాట. ఎందుకంటే నిన్న ఆల్రెడీ మనము క్రూజ్ డిన్నర్లో చేసాము, క్రూజ్ డిన్నర్కి వెళ్ళాం కదా. సో అక్కడైతే ఫుడ్ చాలా చాలా బాగుంది అండ్ వెజ్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడైతే నాకు తెలియదు. రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాము. రెస్టారెంట్ అయితే బాగుంది, కూర్చొని సిట్టింగ్ ప్లేస్ అయితే అంతా బాగుంది. కానీ వెజ్ ఫుడ్ ఇక్కడ ఏమైనా దొరుకుతుందా లేదైతే నాకు చాలా డౌట్. సో ఆకులు అలములు తప్పించి నాకైతే వెజ్ ఫుడ్ ఏమీ దొరకలేదన్నమాట. సో బ్రెడ్ జామ్ తినేసి ఒక గ్లాసు కాఫీ తాగేసి అందరం సూట్ కేసులు సర్దేశాము. ఎందుకంటే ఈ రోజు మాకు ఈ ట్రిప్లో, ఈ థాయిలాండ్ ట్రిప్లో లాస్ట్ రోజు అనమాట. సో మాకు మాక్సిమం టైం ఉంది వచ్చేసేసి ఒక 3.5 hours నుంచి 4 hours మాత్రమే మాకు షాపింగ్ ఉంది. ఎందుకంటే మేము 4 o'clock అంతా స్టార్ట్ అయ్యి 5 అంతా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ థాయిలాండ్ టైంలో 8:10కి మా ఫ్లైట్ అనమాట. సో కంపల్సరిగా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేవాళ్ళు 3 గంటల ముందు ఉండాలి కాబట్టి, సో మాకంత టైం లేదు కాబట్టి ఇప్పుడైతే మేము షాపింగ్ ఏరియా దగ్గరికి వచ్చేసామండి. వంశీ అయితే ఏం చేశాడంటే షాపింగ్ ఏరియా దగ్గర తీసుకొని వచ్చేసేసి ఇక్కడికే వెళ్ళండి అక్కడికే వెళ్ళండి అని ఎవరికి ఆప్షన్స్ ఇవ్వలేదు. మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఇదంతా కూడా మనకి బ్యాంకాక్లో షాపింగ్ ఏరియా అనమాట. ఓకే, సో ఎవరిష్టం వాళ్ళది ఎక్కడన్నా చేసుకోవచ్చు. స్ట్రీట్ షాపింగ్ చేసుకునేవాళ్ళు స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు, మాల్లోకి వెళ్ళి చేసుకునేవాళ్ళు మాల్లో చేసుకోవచ్చు. మీ ఇష్టం అని వదిలేశాడు. ఇదంతా కూడా వచ్చేసేసి మనకి స్ట్రీట్ షాపింగ్ అండి. ఇక్కడ కూడా మీకు అంతా కూడా దొరుకుతాయి అనమాట. సో మేమైతే మాల్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. మేము ఇప్పుడు వెళ్తున్న మాల్ వచ్చేసి ఇదిగోండి, ఇదనమాట. ఈ బిల్డింగ్ అంతా కూడా షాపింగ్ ఏరియా అనమాట. చాలా 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 బాగుంటాయి, అంటే బ్రాండ్స్ కానీ అన్నీ కూడా దొరుకుతాయి అని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కాకుండా మనం అంతా షాపింగ్ కూడా వచ్చేసేసి 2nd, 3rd, 4th ఫ్లోర్లో అయితే చేయాలన్నమాట ఇక్కడ. సో మనమైతే బిల్డింగ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఈ బిల్డింగ్ పేరు పర్టికులర్గా ఏదో ఉంది, ఒకసారి నేను కనుక్కొని చెప్తాను. ఈ మాల్ పేరు వచ్చేసి ఇందిరా స్క్వేర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా బ్యాంకాక్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ షాపింగ్ చేయండి. నేను మీకు షాపింగ్ చేసేంత టైం లేదు, మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోయాను. సారీ, షాపింగ్ చూపించేంత టైం అయితే లేదండి ఎయిర్పోర్ట్. అమ్మయ్యా అండి, ఫైనల్గా మన థాయిలాండ్ ట్రిప్ అయితే 5 days చాలా బాగా అనుకున్నట్టు దేవుడి దయ వల్ల చాలా 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 బాగా జరిగింది. సో ఈరోజు 5th డే మార్నింగ్ అంతా షాపింగ్ ఫినిష్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎయిర్పోర్ట్లో అయితే కనుక నా లగేజ్ కరెక్ట్గా 20 kgs వచ్చింది, ఏ ఇబ్బంది రాలేదు. అండ్ నాకు హ్యాండ్ లగేజ్ ఆల్రెడీ 7 kgs ఉండే, అదైతే ఏమి కూడా ఎక్కువ అవ్వలేదు, చక్కగా అది 4 kgs వచ్చింది. ఇంకా నాకు 3 kgs ఎక్సెస్ ఉందనమాట, భయం ఏం లేదు ఇంకా. అండ్ ఇంకొకటి వచ్చేసి రాగానే లగేజ్ వేసేసాను, నీట్గా అయిపోయింది, చెక్ ఇన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి మనము సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని కొంచెం సేపు ఒక కాఫీ ఏమన్నా తాగి రెస్ట్ తీసుకొని గేట్ నెంబర్ 4లో, అంటే ఇక్కడ టైంలో, అంటే బ్యాంకాక్ టైంలో, థాయిలాండ్ టైంలో వచ్చేసి మనకి 8:10కి నా ఫ్లైట్. నేను బెంగళూరులో 10:30కి ల్యాండ్ అవుతానమాట. సెక్యూరిటీ చెక్ అంతా ఫినిష్ చేసేసుకొని మనమైతే లోపలికి, ఎయిర్పోర్ట్ లోపలికి కంప్లీట్గా అంటే డ్యూటీ ఫ్రీలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. డ్యూటీ ఫ్రీలోకి ఎంటర్ అవ్వగానే నేను ఆల్రెడీ మీకు ముందు వ్లాగ్స్లో కూడా చెప్పుకున్నాను కదా, థాయిలాండ్లో ఫ్రూట్స్ అంతా చాలా బాగుంటాయి. ఎంటర్ అవ్వగానే చూసారు కదా మ్యాంగో చెట్టు, దానికి అవి ఒరిజినల్ అనుకోమాకండి, జస్ట్ ప్లాస్టిక్వి, కానీ మంచిగా మ్యాంగో ఫ్రూట్స్ అంతా అయితే పీసెస్గా కట్ చేసి పెట్టి చాలా బాగుంది. ఇదంతా ఫ్రీ జోన్ అనమాట. లైక్ మీకు తెలిసిందే ఫ్రీ జోన్ అంటే చాక్లెట్స్, మనకి బాటిల్స్, వాచెస్, లిప్స్టిక్స్, కాస్ట్యూమ్స్, మనకి ఏ కావాలంటే అవి దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షాపింగ్ అయితే ఫినిష్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్లో ఏమన్నా చిన్న చితకైతే ఓకే, కానీ లేదంటే బయట మీరు ఎగ్జాంపుల్ సేమ్ గుచ్చి హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలనుకోండి, ఒక 30,000 ఉందనుకోండి, లోపల 45,000 ఉంటుంది, అంతే డిఫరెన్స్. సో ఎక్స్పెన్సివ్ అయితే చాలా ఉంటుంది కాబట్టి మనమైతే ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు. సో ఫైనల్లీ
ట్రిప్ అంతా థాయిలాండ్ ట్రిప్ అయితే చాలా హ్యాపీగా ముగిచ్చేసుకొని ఫైనల్లీ మీ ల్యాండెడ్ ఇన్ బెంగళూరు. ఇంటికి వెళ్తున్నామండి ఇప్పుడు. సో మిగతాదంతా రేపు మాట్లాడుకుందాము. చాలా చాలా టైర్డ్గా ఉంది. సో ల్యాండ్ అయ్యాను సేఫ్గా అని చెప్పడానికైతే ఈ చిన్న క్లిప్ తీస్తున్నాను. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు రాధిక కళ్యాణ్ ఛానల్. సో ఫైనల్గా మన థాయిలాండ్ ట్రిప్ అయితే ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి దాదాపు ఒక 2-3 రోజులు ఎప్పుడు వచ్చాను, ఒక 3 రోజులు అయితే సక్సెస్ఫుల్గా హాయిగా రెస్ట్ తీసుకున్నాను. యాక్చువల్గా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఏంటి ఈ వ్లాగ్ అనుకుంటున్నారా? మనందరికీ ఇష్టమైన వ్లాగ్ అండి. మన ఆడవాళ్ళందరికీ ముఖ్యంగా ఇష్టమైన వ్లాగ్ ఏంటంటే చెప్పండి చూద్దాం. ఏంటి? మన ఆడవాళ్ళందరికీ చాలా 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 ఇష్టమైన వ్లాగ్ ఏంటనుకుంటున్నారా? షాపింగ్. నేను థాయిలాండ్లో చేసిన షాపింగ్ అనమాట. యాక్చువల్గా థాయిలాండ్లో లాస్ట్ రోజు మీ అందరికి నేను చెప్తున్నాను కదా, 5వ రోజు మనకి షాపింగ్ ఉంటుందని చెప్తున్నాను కదా. 5వ రోజు ఏమైందంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే తిరిగి 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 ఒక్కొక్క రోజు అయితే చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 10,000, 12,000 అలా స్టెప్స్ అంతా వేయటం. వాటన్నిటి వల్ల ఏంటంటే అస్సలు ఇంకా 5th డే ఏంటంటే ఇంకా లీజర్ మనకి ఆరామ్ అనమాట. ఇంకా ఓన్లీ షాపింగ్ పెట్టారనమాట బ్యాంకాక్లో. సో ఓకేలే అని చెప్పేసి మంచిగా పడుకొని నిద్ర వేసేసి హ్యాపీగా లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసేసుకొని దెన్ షాపింగ్ అనేది పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఏంటి, మనకి కావాల్సిందే షాపింగ్ రోజు ఎక్కువ టైం, కానీ మేమేంటంటే బ్యాక్ టు బ్యాక్ ప్లేసెస్ చూడటం, తిరగటం, అక్కడున్న యాక్టివిటీస్ చేయటం, వీటన్నిటి వల్ల ఏమైందంటే లైక్ బాడీ చాలా టైర్డ్ అయిపోయింది. ఇంకా అందుకని అసలు తెలియలేదు, బాగా నిద్ర వచ్చింది అనమాట. అంటే ఒక రిలాక్స్ మోడ్కి అయితే వచ్చేసాం అనమాట 5th డే. కాకపోతే ఏంటంటే ఆ రోజే మాకు నైట్ ఫ్లైట్. సో షాపింగ్, ఫ్లైట్ అంటే మేము ఏం చేసాము, ఒక 10:30, 11కి హోటల్ చెక్అవుట్ చేసేసామన్నమాట. ఇంకా హోటల్ చెక్అవుట్ చేసి ఆ లగేజ్ అంతా బస్లోనే ఉంది, బస్లో పెట్టేసేసుకొని మేము వంశీ ఏం చేశాడంటే మమ్మల్ని షాపింగ్ మాల్ దగ్గర దింపేశాడు, షాపింగ్ ఏరియాల దగ్గర దింపేశాడు అనమాట. తను ఏం చేశాడు, 3.5 hours మాత్రమే టైం ఇచ్చాడు. ఎందుకు? 3.5 hours షాపింగ్ ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి మేము మళ్ళీ లంచ్కి వెళ్ళాలి. లంచ్ ఫినిష్ చేసుకోగానే బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ మనకి ఒక 45 minutes నుంచి 1 hour పడుతుంది అనమాట. సో అట్లీస్ట్ మనం 4కి స్టార్ట్ అయితే 5 అట్లా రీచ్ అవుతాం. మా ఫ్లైట్ వచ్చేసేసి అక్కడ టైంలో థాయిలాండ్ టైంలో 8 o'clockకి. సో ఇంకేం చేయాలి ఇప్పుడు? సో మ్యాక్సిమం 3.5 hours టైం ఇచ్చారనమాట. సో ఇంకేంటి, అక్కడ మాల్ని నేను తీసుకుంటున్న ఐటమ్స్ని మీకు చూపించేంత టైము లేదు, అక్కడ చెప్పేంత టైం అసలే లేకుండా ఉండే. ఎందుకంటే లైక్ ఒక ప్లేస్లో కాదు కదా, ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అయితే ఉండాలి, ఒకే ప్లేస్లో దొరికేలేదు. ఇప్పుడు ఒక మాల్లో ఒక 1 hour తీసుకున్నాం అనుకోండి, ఇంకో మాల్లో ఇంకోటి, లేదంటే ఇంకొక చోట ఇంకోటి, అలా అయిపోయింది అనమాట. చాలా కష్టం అయిపోయింది. ఒక 3.5 hours షాపింగ్ అంటే ఒక్కొక్కరు ఒక చీరే 1/2 hour 45 minutes సెలెక్ట్ చేస్తారు. అట్లాంటిది ఇంటర్నేషనల్ షాపింగ్ అంటే ఇంకెంత టైం పడుతుందో మీకు తెలుసు. సో అసలు యూజువల్లీ ట్రిప్ అంటే ఎలా ఉంటుందంటే అండి, మనకి వెళ్ళే రోజు అసలు అబ్బా మంచి ఊపు మీద ఊహో అనుకొని ఫుల్ ఫ్లెడ్జెడ్గా హ్యాపీగా నేను తిరుగుతా, నేను చేస్తా అనుకొని వెళ్తాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆ ట్రిప్ యొక్క మంచి ఇదితో అంటే ఆ ఫ్రెష్నెస్ తోటి, లైక్ ఆ ట్రిప్ అంటే కొత్త ప్లేస్కి వచ్చామని ఒక ఎగ్జైట్మెంట్ తోటి, దాంతో ఏంటంటే మనకు ఆ టైంలో మనకి ఏ నొప్పులు, ఏ బాధలు ఏమీ తెలియవు. అక్కడ తిరిగి 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 ఇంటికి వస్తాం చూశారు, అప్పుడు స్టార్ట్ అవుతాయండి మనకి ఎక్కడ లేని నొప్పులు, ఎక్కడ లేని బాధలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. సో నేనైతే ఫైనల్గా 3 days బ్యాక్ ఇంటికి వచ్చానండి, కరెక్ట్గా చెప్పాలండి. 3 days బ్యాక్ వచ్చాను. వచ్చి ఇంకా ఏం చేసాము, ఈ 3 days అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఈ 3 days నా షాపింగ్ బ్యాగ్ అయితే నేను పిల్లల్ని ఓపెన్ కూడా చేయనీలా. ఎందుకంటే నేను ఫస్ట్ వ్లాగ్ ఫినిష్ చేసిన తర్వాతే బ్యాగ్ ఓపెన్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కో చోటకి వెళ్ళిపోతుంది. సో ఎనీవే థాయిలాండ్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. నేను తీసుకున్న ఐటమ్స్ చూపిస్తూ మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే, డన్. సో ఫస్ట్ ఈ బ్యాగ్ ఓపెన్ చేద్దాం. దుకాణం ఓపెన్ చేసింది అనుకుంటున్నారు కదా. సో ఫస్ట్ అయితే నేను మా పిల్లలకి తీసుకున్నది ఇది
బాగుంది కదా. ఇది ఒక చిన్న ఫ్రాక్ లాంటిది అనమాట. సో ఇలా వచ్చేసేసి నేను నా పెద్ద కూతురు తీసుకున్నాను, నా చిన్న కూతురికి తీసుకున్నాను, అండ్ నా తమ్ముడు కూతురికి కూడా తీసుకున్నాను అనమాట. బాగుంది కదా. ఫ్యాబ్రిక్ అయితే చాలా 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 బాగుంది, అసలు పట్టుకుంటే భలే ఉంది. ఇది ఒకటి వచ్చేసి 100 బాత్స్ పడుతుంది అనమాట. 100 బాత్స్ అంటే 300 రూపీస్ మన ఇండియన్ రూపీస్లో. ఓకే. అండ్ ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది మా పెద్ద పాపకి తీసుకోలేదు, ఓన్లీ మా చిన్న పాపకి అండ్ మా తమ్ముడు కూతురికి. ఇదైతే ఫుల్ సెట్ అన్నమాట. ఇలా వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి కింద ఇలా షార్ట్ చూడండి, ఇట్లా అనమాట 3-4 షార్ట్. అసలు ఈ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది, నాకైతే భలే నచ్చింది. అండ్ ఇంకోటి ఇది సేమ్ చెప్పాను కదా, ముగ్గురికి తీసుకున్నానని. ఇది మా పెద్ద పాపది. ఇది ఒకటి వచ్చి 100 బాత్స్ పడుతుంది అనమాట. ఇది అంటే 300 రూపీస్ అనుకోవచ్చు మనం. అండ్ ఈ టీషర్ట్ ఏంటంటే మనం నైట్ వేసుకుంటే ఫుల్ గ్లో అవుతుంది అనమాట. యాక్చువల్లీ మ్యాక్సిమం మీరు గమనించారా, టీషర్ట్స్ మీద ఎలిఫెంట్సే ఉంటున్నాయి. థాయిలాండ్లో యాక్చువల్గా ఏంటంటే ఎలిఫెంట్స్ చాలా ఫేమస్. ఈ టీషర్ట్స్ చూసారు కదా, ఈ టీషర్ట్ వచ్చేసి మనకి నైట్ టైం చాలా గ్లో అవుతుంది అనమాట. అండ్ క్రాక్స్ తీసుకున్నానండి, చాలా చాలా బాగున్నాయి. ఇది మా పెద్ద పాప క్రాక్స్. చిన్న పాపవి మా తమ్ముడి కూతురివి ఇంకొక బ్యాగ్లో ఉన్నాయి, ఇంకా ఆ బ్యాగ్ తీసి ఓపిక నాకు లేదు. సో క్రాక్స్ ఇదైతే నా పెద్ద పాప అనమాట. చాలా బాగుంది క్వాలిటీ. అండ్ ఇవి వచ్చేసి ఫుల్ సెట్ ఆఫ్ షార్ట్ అండ్ షర్ట్ అనమాట. మా హస్బెండ్ తీసుకున్నాను ఇది, అండ్ మా బ్రదర్స్ ఇద్దరికి కూడా తీసుకున్నాను అనమాట. దాంట్లో కూడా ఇలా తీసుకున్నాను ఒకటి, ఇలా ఫుల్ మీకు ఎలిఫెంట్స్ అంతా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసేసి మా పెద్ద పాపకు తీసుకున్నాను అనమాట, ఐ షాడోస్. సో ఇది మా పెద్ద పాపకు తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక స్కర్ట్, చాలా బాగుంది. అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే అసలు భలే ఉందండి. అసలు ఉల్లెన్ క్లోత్స్. ఇదొకటి తీసుకున్నాను, ఇది నాకు తీసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి నా కూతురికి మేకప్ అంటే పిచ్ అనమాట. చిన్న కూతురికి ముఖ్యంగా చాలా పిచ్ అండి బాబు. నా లిప్స్టిక్లు తీసేసుకోవటం, నా ఐలైనర్లు తీసేసుకోవడం, నావన్నీ తీసేసుకుంటుంది. సో ఇది యూనికార్న్ వాళ్ళదన్నమాట, యూనికార్న్ బ్రాండ్ వాళ్ళది. ఇది నా చిన్న కూతురికి అండ్ మా తమ్ముడు కూతురికి కూడా తెచ్చానమాట. ఎందుకు తెచ్చానంటే ఇది వితౌట్ ఎనీ కెమికల్ యూజ్ అనమాట. అసలు ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి ఆల్కహాలిక్ కానీ యూజ్ చేయరు దీంట్లో. యూజువల్లీ మనం వేసుకునే లిప్స్టిక్లో ఆల్కహాల్ యూజ్ చేస్తారు. సో ఇది వచ్చేసేసి ప్యూర్ కంప్లీట్ ఫ్రూట్స్తో, ఫ్రెష్ ఫ్రూట్స్తో తయారు చేశారనమాట. సో ఇదన్నమాట. ఇంకా ఇది తీసుకురాగానే అసలు నా చిన్న కూతురి ఆనందానికి అవధులు లేవు తెలుసా. అసలు ఎప్పుడో దాచేసుకుంది తీసుకొని, ఇప్పుడు నేను మీకు చూపిద్దామని తీసుకొచ్చాను అనమాట. అంటే పెద్దది వాడుకోవచ్చు, చిన్నది వాడుకోవచ్చు, మనం కూడా వాడుకోవచ్చు. న్యాచురల్ ఫ్రూట్తో తయారు చేసింది అనమాట. అది యూనికార్న్ వాళ్ళదనమాట. చాలా బాగుంది ఇది. సో ఇదొకటి నా తమ్ముడు కూతురికి కూడా తీసుకున్నాను ఇది. అండ్ ఇంకా ఈ ఫ్రాక్, అసలు ఈ ఫ్రాక్స్ ఉన్నాయండి. అసలు పట్టుకుంటే బాబ్బా ఇదండి ఎంత బాగుందో చూడండి ఈ ఫ్రాక్. ఇది వచ్చేసి మనకి ఇలా బ్యాక్ టైయింగ్ ఉంటుంది అనమాట. ఇట్లా బ్యాక్ టై చేసుకుంటే బాగుంటుంది. అంటే డిజైనర్ పీసెస్ అంటారు కదా, అలా నేను ఇద్దరికి తెచ్చాను, పిల్లలిద్దరికి తెచ్చాను. ఇదిగోండి, ఇది కంప్లీట్ షార్ట్ ఫ్రాక్స్. చాలా బాగుంది అసలు. ఫ్యాబ్రిక్ అయితే అద్రిపోయిందిలేండి, అసలు చాలా 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 బాగుందన్నమాట ఇది. అలాగే సేమ్ జస్ట్ కలర్ డిఫరెంట్ అనమాట. ఇది నా చిన్న కూతురు తెచ్చాను, పింక్. అది పింకీ పాంకీ అనమాట. సో అందుకని పింక్ దానికి తెచ్చాను. అండ్ ఇది నేను కొనుక్కున్నాను. ఇదొక టాప్ నేను కొనుక్కున్నాను అనమాట. ఫ్యాబ్రిక్స్ మాత్రం అల్టిమేట్ అండి అసలు. ఇదొక టాప్ నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకేం తెచ్చాను, ఇదిగోండి అసలు ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒకటి. అండ్
నా చిన్న కూతురికి ఈ ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఉన్నాయి చూసారు, పిచ్చండి, అసలు పిచ్చి. అక్కడ డిఫరెంట్ వీటి పేర్లు కూడా నాకు తెలుస్తావుదండి బాబు. అసలు వీటిని ఏంటో అసలు ఈ పేర్లు కూడా వీటికి పేర్లు కూడా ఉన్నాయి. ఇవి చూడండి అసలు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ పాప వెళ్ళాం కదా, సో నాకు అది లక్ అయిపోయింది. అది తీసుకున్నవన్నీ ఆంటీ ప్రియాకి ఇది ఇష్టం ఆంటీ ప్రియాకి అది ఇష్టం ఆంటీ, ఇది తీసుకోండి ఆంటీ, అదా ఆంటీ ఇదా ఆంటీ అని చెప్పి తీసుకుందనమాట. ఇదిగోండి ఇదొకటి, ఈ 3 రకాలన్నమాట. అండ్ ఇంకోటి అంటే మర్చిపోయాను, ఇంకోటి 4. అసలు ఇవన్నీ అసలు మీకు విషయం తెలుసా, పెద్ద వజ్రాల హారాలు నక్లీసులు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టినా ఎంత సంతోషించారు తెలుసా. వాళ్ళకి నచ్చినవి తీసుకొస్తే అది పావలాదైనా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, అది మనమైన ఈవెందో అంతే కదండి. మనకు నచ్చింది ఇంతదైనా సరే తీసుకొచ్చి ఇస్తే వి ఫీల్ సో ఎక్సైటెడ్. అప్పుడే మనం ఒక పిల్లల్లాగా అయిపోతాం. మనకి నచ్చింది తెచ్చారని ఇంకా వాళ్ళు ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవి అండ్ ఎస్ ఈ బ్రాస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి తెలుసా. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది వచ్చేసేసి మనకి గ్రానైట్ స్టోన్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 100 బాత్స్ అట్లా పడ్డాయి అనమాట. 100 బాత్ అంటే 300 రూపీస్ అనమాట ఇది. అండ్ ఇది ఒక 30 బాత్స్ 40 బాత్స్ అలా. ఇవి మాత్రం ఇవి కూడా అంతేనండి, 2 వచ్చేసేసి 100 బాత్స్ అలా పడ్డాయి అనమాట. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని తెచ్చానో తెలుసా, నేను బొచ్చడు తెచ్చా. ఇగోండి, ఎందుకంటే మా ఇంట్లో అంతా మొత్తం లేడీస్ బ్యాచే కదా. నేను, నా కూతుళ్ళిద్దరు, నా తమ్ముడి భార్య అంటే నా మరదలు, నా తమ్ముడి భార్య కూతురు, మొత్తం ఫుల్ ఇంట్లో మొత్తం గ్యాంగ్ లేడీస్ బ్యాచ్ అనమాట. మొత్తం ఒక లేడీస్ హాస్టల్ అనమాట మా ఇల్లు. సో అందుకని చెప్పేసి అట్లా తెచ్చుకున్నాం ఒకరికొకరు. ఇది వచ్చేసేసి ప్రియాకి తీసుకున్నాం, చిన్నగా క్యూట్గా బాగుంటాయి కదా అని చెప్పేసి. అండ్ ఇది కూడా దానికే తీసుకున్నానండి. ఎలిఫెంట్స్ వచ్చినాయి చూడండి, చెప్పాను కదా థాయిలాండ్లో ఎలిఫెంట్స్ చాలా ఫేమస్. ఇదొకటి. అసలు నాకు ఇవైతే పిచ్చగా నచ్చేసినాయి తెలుసా అసలు. ఏవివి ఏంటివి ఎవరు తీశారు, ఒక నిమిషం. ఎస్ ఎక్కడ ఎస్ అసలు నాకు ఇవైతే ఎంత నచ్చినాయో తెలుసా. భలే ఉన్నాయి కదా, సూపర్ ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్. ఇదొకటి అండ్ ఇదొకటి తీసుకున్నా. ఇంకా దాంట్లోనే ఇంకొకటి. నేను ఇది ఫస్ట్ ఏదో ఒక పేపర్ లాంటిది ఏమనుకున్నా, కాదు గట్టిగా ఉందండి, ప్లాస్టిక్ అనుకుంటా. ఆ ప్లాస్టిక్ తెలుసు నేను ఫస్ట్, కానీ చూస్తుంటే ఎట్లుంది చెప్పండి, పేపర్ లుక్ ఉంది కదా. కానీ భలే ఉన్నాయిలే, చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ తర్వాత వాటిలోనే ఇదిగోండి ఇంకొక పేరు ఇట్లా తెచ్చాను అనమాట. సో ఇయర్ రింగ్స్ ఇంకేం తీసుకున్నానబ్బా, ఇదిగోండి ఇదొకటి సూపర్ ఉంది, ఇదొకటి. ఓకే, ఇంకా ఇంకేంటబ్బా, చెప్పాను కదా ఈ మొత్తం 3 రకాలు తెచ్చా, 3 తీసుకొని వచ్చానండి ఇలాగా. సో ఇలా అనమాట, ఇవంతా నా షాపింగ్ అనమాట. ఇందాక మీరు చూసారే డ్రెస్సులు, అది మా హస్బెండ్కి తెచ్చాను కదా, ఫుల్ నైట్ సూట్స్. అవి నా తమ్ముళ్ళిద్దరికి అండ్ నా హస్బెండ్కి నా తమ్ముళ్ళిద్దరికి కూడా తెచ్చాను అనమాట. సో ఓవరాల్గా ఇదనమాట మన షాపింగ్. సరే, తర్వాత వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, లోపల పెడితే మాట్లాడుతున్నానండి, మళ్ళీ తిట్టుకోవద్దు. ఇదేంటి మాట్లాడే శుభ్రంగా మాట్లాడకుండానే. ఏంటంటే విషయం, థాయిలాండ్ విషయం మాట్లాడుకుందాం ఇప్పుడు, ఓకేనా. సో చాలామంది థాయిలాండ్ అంటే ఏంది అనుకుంటున్నారండి, కానీ తప్పు. థాయిలాండ్ అయితే చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్ అండి. పిల్లలతో ఖచ్చితంగా వెళ్ళండి, ఎందుకంటే మీరు రేపు నా వ్లాగ్స్ వచ్చినప్పుడు చూస్తారు. ఫస్ట్ రోజు వచ్చేసి టైగర్ టోపియా మొత్తం. ఆ టైగర్ టోపియాలో వచ్చేసి మనకి ఫస్ట్ వెళ్ళగానే టైగర్ షో, క్రొకడైల్ షో, తర్వాత వచ్చేసి స్నేక్ షో, ఇవన్నీ అనమాట. ఫుల్ యానిమల్స్ది. ఓకే, టైగర్స్తో ఫొటోస్ దిగటం ఇవన్నీ. సో దాంట్లో తప్పే ఉంది చెప్పండి,
పిల్లలు వస్తే ఎంత ఎంజాయ్ చేస్తారు. సెకండ్ రోజు వచ్చేసేసి మాకున్న ప్లాన్ ఇప్పుడు ఓకేనా. సెకండ్ రోజు మేము చేసింది వచ్చేసి కోరల్ ఐలాండ్. కోరల్ ఐలాండ్ అసలు ఎంత బాగుందో తెలుసా. అక్కడికి వెళ్తే మొత్తం మనం వెళ్ళేటప్పుడు స్పీడ్ బోట్లో వెళ్తామా, స్పీడ్ బోట్లో వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా వాటర్ యాక్టివిటీస్. పిల్లలు లేకుండా ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పండి. ఆ తర్వాత ఆ రోజు నైట్కి వచ్చి అల్కైజల్ షో, అది కూడా సూపర్ డాన్స్ షో. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అది అయిపోద్దా. మూడో రోజు వచ్చేసి మనకి పటాయా. మన ఫస్ట్ వెళ్ళింది పటాయా కదా. పటాయాలో మనము సిటీ టూర్, ఎంత బాగుంది సిటీ టూర్ తెలుసా. అక్కడ ఏంటి ఫస్ట్ మనం వెళ్ళింది జమ్స్ ఉంటాయి కదా మనకి, ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం మనం, బుద్ధ టెంపుల్కి వెళ్ళాం. బిగ్ బుద్ధ టెంపుల్కి వెళ్ళాం. లంచ్ చేసుకొని రూమ్కి వచ్చి రిలాక్స్ అయ్యి ఆ రోజు నైట్ ఎక్కడికి వెళ్ళాం, జస్ట్ నార్మల్ బయటికి వెళ్ళేసి వచ్చాం అంతే, అయిపోయింది అది. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేసేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అంతా లేచేసేసి మేము డైరెక్ట్గా బ్యాంకాక్ వెళ్ళిపోయాం పటాయా నుంచి. వెళ్ళటం సఫారీ వరల్డ్ వెళ్ళాము. సఫారీ వరల్డ్ ఫుల్ డే ఆ రోజు మొత్తం సరిపోయింది మనకి. సో ఈవినింగ్ రూమ్కి వచ్చాము. ఒక 1/2 hour 45 minutesలో రెడీ అయిపోయాము. రెడీ అయ్యేసేసి మనం వచ్చేసేసి క్రూజ్కి వెళ్ళాము. క్రూజ్కి డిన్నర్కి వెళ్ళాము అనమాట. అసలు ఎంత బాగుందంటే క్రూజ్ డిన్నర్ అంత బాగుంది. పిల్లలు వస్తే దీంట్లో తప్పేముంది చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. అది అయిపోయిందా. 5th డే మనకి కంప్లీట్ షాపింగ్కి వదిలేశారు. షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోగానే లంచ్ చేసుకున్నాము. లంచ్ అయిపోగానే ఎయిర్పోర్ట్కి వచ్చాము, ఫ్లైట్ ఎక్కాము, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంట్లో తప్పేంటి చెప్పండి. ఓకే, మసాజ్లు అది ఇది అని మాట్లాడుతున్నారు. ఏమండి మనకి ఇండియాలో లేవా మసాజ్లు? మనకి చక్కగా బాడీ మసాజ్ ఉంది, ఫేషియల్స్ ఉన్నాయి, ఫుట్ మసాజెస్ ఉన్నాయి, బ్యాక్ మసాజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎక్కడ ఏ చెత్త చెదారం అయితే లేదు. మీరు అసలు ఏమీ పెట్టుకోవద్దు మైండ్లో. హ్యాపీగా వెళ్ళేసి రండి. మాట్లాడేవాళ్ళు వందలు మాట్లాడతారు. మీరైతే హ్యాపీగా వెళ్ళేసి రండి. అండ్ నాకు మొత్తం ఓవరాల్ ఖర్చు, వంశీ టూర్స్కి వెళ్ళాను కాబట్టి నాకు ఓవరాల్ ఖర్చు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ 16,000 కానీ ఆ 16,000లో మనకి ఎయిర్ ఏషియా ఏంటంటే జస్ట్ ఒక ఏమంటారు 7 kgs వెయిట్ వేసింది. 7 kgs హైలీ ఇంపాసిబుల్, మనకు సరిపోదు కాబట్టి అప్ అండ్ డౌన్ అప్పుడే టికెట్ బుకింగ్ అప్పుడే చేసేసుకున్నాను. నేను ఎక్స్ట్రా వెయిట్ బుక్ చేసేసుకున్నాను అనమాట. రాన్ 20 పోన్ 20 కూడా బుక్ చేసేసుకుంటే ఎంత అయిందంటే 20,000 అయింది. నాకు ఇన్సూరెన్స్ కూడా చేసుకున్నానండి. ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను కంపల్సరీ అండి.